New Zealand series, I was broke. I was completely out of my mind. I was like, okay, my dreams have shattered. Okay, what else can I do? But God had different plans. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభోదనాలు తెలియజేస్తున్నాను. ఈ జనరేషన్ కి సంజు శాంసన్ చాలా మాదిరిగా ఉన్నాడు, చాలా ఎంకరేజ్మెంట్ గా ఉన్నాడు. చాలా మంది చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక మన జీవితంలో అవదులే అని హోప్ వదులుకుని చాలా మంది నిరుత్సాహులు చాలా మంది ఉంటారు. సంజు శాంసన్ కూడా అలాంటి వాడే. కానీ ఆయన అక్కడితో వదిలిపెట్టలేదు. ఆయన తిరిగి దానికి వచ్చిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్నాడు. దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. గొప్ప అచీవ్మెంట్లు ఉండడానికి కారణం అది దేవుని కృపే అని చెప్తున్నాడు. అక్కడితో అయిపోకుండా చాలా అనుకున్నాను, నా ప్లాన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, కానీ దేవుని యొక్క ప్రణాళికలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన జీవితంలోనికి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ని ఎంత చక్కగా రికగ్నైజ్ చేస్తున్నాడు. నేను చాలా అనుకున్నాను, కానీ నా దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశాలు ఎంత అద్భుతమైనని దేవుడు స్థుతిస్తా ఉన్నాడు. నిజంగా మనం కూడా దేవుని యొక్క ప్రణాళికలు అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో మనం అనుకున్న జరిగినప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా, దేవుడు ఆయన మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికలు కలిగి గుర్తెరగలిగి ఆ విధంగా కానీ జీవించగలిగితే మనం కూడా ఖచ్చితంగా చెప్తాం, మనం ఏదో అనుకున్నాం కానీ చివరికి దేవుని ప్రణాళికలు చాలా గొప్ప శ్రేష్టమైనవి అని ఖచ్చితంగా దేవుని స్తుతించగలుగుతాం.